వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా లేఖ పంపించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితోనే ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు వేరు, బంధుత్వం వేరని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని చెప్పారు. ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నోసార్లు విభేదించానని తెలిపారు. ఇక అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాల్లో మాట్లాడే భాష ఉన్నతనంగా ఉండాలని నమ్మి నికార్సైన రాజకీయాలు చేశానన్నారు. లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలినేని. వైసీపీ అధినేత జగన్తో బాలినేని శ్రీనివాసరెడ్డికి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి బాలినేని బంధువు అవుతారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని 1999, 2004, 2009, 2012లో 4 సార్లు పోటీ చేసి గెలుపొందారు. 2012లో బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం టీడీపీకి అభ్యర్థి జనార్దన్ రావును ఓడించారు.